माशाल्लाह आज का एसन अच्छा है नवाजी। हाँ, आज बहुत लोग पहुँचे लाइव पर। लाइव भी 38 तक आए। वही बोली ना, लाइक ज़्यादा आएंगे तो व्यूज़ भी ज़्यादा आएंगे, क्योंकि लोगों तक पहुँचेगा यूट्यूब वीडियो। इसीलिए लाइक करने को कहा था मैंने बहुत बार। और भी लाइक्स मिलेंगे तो और भी वीडियो ज़्यादा लोगों तक पहुँचेगी। ఎక్స్ట్రా పీసెస్ మొత్తం ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అయితే మనకు ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి. ఓకేనా. క్రాస్ బెల్ట్ ఒకటి బ్యాలెన్స్ ఉంటుంది దీంట్లో. మళ్ళీ టక్స్లు వేసేసి క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేసేసుకోవాలి, అంతేనండి. ఇదైతే పూర్తిగా కటింగ్ అయిపోయిందండి. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ది. ఓకేనా. నెక్ అయితే ఇలా వచ్చేసింది. ఇది వచ్చేసి రౌండ్ నెక్ అన్నమాట. చాలా నీట్గా వచ్చిందండి. రౌండ్ నెక్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ బ్లౌజ్ కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది కదా. తర్వాత ఇది రైట్ సైడ్ బ్లౌజ్ అన్నమాట, ఫ్రంట్ పార్ట్. ఒకవేళ మనకు ఏదైనా ఇలా కుట్టడానికి ఇబ్బందిగా ఉంది అంటే కనుక మనము ఈ టక్స్ల దగ్గర ఇంకొక విధానం కూడా ఉంది, అది కూడా చూపిస్తానండి మీకు. ఇది కొద్దిగా లేసినట్టుంది. అందుకే విప్పేసాను. కొద్దిగా ఇంకొద్దిగా కిందికి కుట్టేస్తే సరిపోతుంది. క్లాత్ అనేది కొద్దిగా జారింది. కొద్దిపాటి క్లాత్తోనే మనకు రౌండే ఎంత ఇదిగా వచ్చింది చూసారు కదా. ఇలా మనం చేసే చిన్న పొరపాటు వల్ల బ్లౌజ్ మొత్తం చెడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. చూసుకొని మరి కుట్టుకోవాలి, ఓకేనా. ఈ కొంచెమేనండి ఎక్స్ట్రా వచ్చింది. ఈ కొంచెం ఎక్స్ట్రా వచ్చినందువల్ల ఇక్కడ బుడపలాగా వచ్చేసింది చూసారు కదా. ఇప్పుడు నీట్గా ఉంది కదా. ఇలా మనం చూసుకొని మరీ కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ప్లీజ్ అండి లైక్ చేయండి. మనకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ షేప్స్ 4 ఇంచెస్ వరకు అయితే ఇచ్చుకోవాలి. 4 ఇంచెస్కి నేను టిక్ మార్క్ అనేది పెట్టుకుంటాను ఇక్కడ నుంచి, ఓకేనా. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ వరకు ఇక్కడికి డాట్ వస్తుందన్నమాట. మెయిన్ డాట్ ఇక్కడికే వచ్చేది. తర్వాత ఇక్కడ నేను 1 ఇంచ్ 1 పాయింట్ వరకు అయితే 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ 1 పాయింట్ వరకు తీసుకుంటున్నానండి. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచ్కి కొద్దిగా తక్కువ, ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఈ డాట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గరికి మనము క్రాస్గా ఇలా డాట్ని రెడీ చేసి పెట్టుకోవాలి, ఓకేనా. ఇది మనకు జారే క్లాత్ ఉంటే ఇది నీట్గా వస్తుందన్నమాట, ఓకే. హాయ్ 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 అండి. సెంటర్ పాయింట్ దగ్గరికి మనము ఇలా కుట్టుకోవాలి. ప్లీజ్ అండి లైక్ చేయండి అందరూ. కుట్టిన తర్వాత మళ్ళీ ఈ డాట్ని మనం ఇలా కుట్టేసుకోవాలి. ఇది పట్టు శారీస్కి అయితే ఏం అవసరం పడదు, బట్ జారిపోయే క్లాత్స్కి అయితే మనం ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. డాట్ అనేది కరెక్ట్గా మనకు ఈ పాయింట్ దగ్గరే నిలబడుతుందన్నమాట.